డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో లడ్డూలు అంటే నేను చాలా రకాల లడ్డూలు నేను చూసిన. సో ఈరోజు మనం కొత్తగా ప్రోటీన్ లడ్డు అని చెప్పి నేనైతే వింటున్నా. ఆల్రెడీ నేను తిన్నా కూడా. సో చాలా మందికి ప్రోటీన్ లడ్డు ఎట్లుంటుందో ఐడియా ఉండదు. సో ఈరోజు నాతో పాటు డాక్టర్ ఆనంద్ గారు ఉన్నారు. సో అడుగుదాం ఎలా ఉంటుంది అసలు ప్రోటీన్ లడ్డు. నాకు తినబుద్ధి అవుతుంది మస్తు చూస్తుంటేనే. సో సో ఎలా తయారు చేస్తారు ఈ లడ్డు, ప్రోటీన్ లడ్డు? ఎందుకంటే మనం చాలా తీసుకున్నాము. సో అసలు ప్రోటీన్ లడ్డు అంటే ఏంది? ఫస్ట్ నా వ్యూవర్స్ కోసం ప్రోటీన్ లడ్డు అంటే ఏందో చెప్పాలి ఒకసారి మీరు. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. నా పేరు డాక్టర్ ఆనంద్ కుమార్. నేను ఒక పంచగవ్య వైద్యుడిని అండ్ నాభి నాడి అండ్ కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాను. సో దానిలో భాగంగా ఈరోజు శరీరం బక్క చిక్కిపోకుండా అండ్ శరీరం లోపల కావాల్సినంత ఫైబరు, కావాల్సినంత ప్రోటీన్, కావాల్సినంత అమినో యాసిడ్స్ ఉండేటట్టుగా ఒక అద్భుతమైన ఒక లడ్డూని మనం తయారు చేద్దాం ఈరోజు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేసి అంటే పల్లీలు, ఆవు నెయ్యి, దేశవాళీ ఆవు నెయ్యి యూజ్ చేయాలి దీనికి అద్భుతంగా. ఆవు నెయ్యి ఏదైనా పర్లేదా? లేదు, దేశవాళీ ఆవు నెయ్యే కావాలి. ఎందుకంటే దీని లోపల HDL ఉంటుంది, అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆవు నెయ్యి లోపల. ఇక జెర్సీ లోపల కానివ్వండి, బర్రెలో కానివ్వండి థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, అరగదీయడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ వాత ప్రవృత్తి కలిగి ఉంటుంది కాబట్టి అది వద్దని చెప్తాం మేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వులు. నువ్వుల లోపల తెల్ల యూజ్ చేయొచ్చు, నల్ల యూజ్ చేయొచ్చు. నల్ల యూజ్ చేయడానికి కారణం ఏంటిది అంటే హై కాల్షియం ఉంటుంది మీకు దీంట్లో. అండ్ తర్వాత వచ్చేసి అవిసె గింజలు. అవిసె గింజల్లో కూడా అద్భుతమైన నూనె తత్వం ఉంటుంది అండ్ అమినో యాసిడ్స్ ఉంటుంది దీంట్లో. అండ్ శరీరం లోపల మసల్స్ ని గ్రోత్ చేయడానికి అండ్ ఇమ్యూనిటీ శక్తి పెంచడానికి ఈ అవిసె గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. తర్వాత వచ్చేసి బాదాం. ఈ బాదాం గింజలు వచ్చేసి శరీరాన్ని అద్భుతమైన ప్రోటీన్ అండ్ బుద్ధి కూడా చాలా మంచిది. బుద్ధి చురుగ్గా పనిచేయడానికి 2 బాదాం గింజల్ని రాత్రి నానబెట్టి ప్రొద్దున దీన్ని పొట్టు తీసి దాన్ని బాగా నమిలి తినాలి. లేదు అనేసి అంటే చిన్నపిల్లల లోపల వాళ్ళు తినలేరు, నమ్మలేరు కాబట్టి దీన్ని సానపైన అరగదీసేసి వారికి ఆ గుజ్జుని తాగిపియాలి. అది కాని పక్షంలో ఏం చేయాలి అనేసి అంటే దీన్ని లైట్ గా పెంక పైన వేసి దీన్ని పౌడర్ చేసి మన పిల్లలకు మన హార్లిక్స్ ప్లేస్ లో దీన్ని ఇస్తే కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది బాదం అండి. సో దీనికి మళ్ళీ పిస్తాను కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో కూడా అమినో యాసిడ్స్ ఉంటాయి, మసిల్స్ గ్రోత్ కావడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇది. తర్వాత వచ్చేసి మన కాజు. ఇదేం చేస్తుందంటే దీంట్లో కూడా హై ప్రోటీన్ ఉంటుంది, ఆయిల్ తత్వం ఎక్కువ ఉంటుంది. అండ్ దీంతో పాటు మీరు జీడి గింజల్ని కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇది లేకుండా జీడి గింజల్ని కూడా యూజ్ చేయొచ్చు, అది కూడా అద్భుతమైన పని చేస్తుంది. అండ్ దీని లోపల మనం యాడ్ చేయడానికి మనము శరీరంలో రక్తం పెంచడానికి మనము యూజ్ చేసే పదార్థం ఏంటిది అంటే బెల్లం. ఈ బెల్లాన్ని అద్భుతంగా పనిచేస్తుంది. ఈ బెల్లాన్ని మనం దీంట్లో మిక్స్ చేస్తాము. అంటే ఈ బెల్లము మనము మొత్తం క్లీన్ గా తీసుకొని తురుముకోవాలి. మనం ముందుగా తురుముకున్నాము. మళ్ళీ దీని లోపల యాలక్కలు కొంచెం సుగంధం రావడానికి చిన్న ఇలాచీని యూజ్ చేస్తాం మనము. సో అయితే ఫస్ట్ ఈ పదార్థాలని డైరెక్ట్ గా రా చేయకూడదు. రా చేస్తే ఏమవుతుంది అనేసి అంటే కొంతమంది పిల్లల లోపల తిన్నారనుకోండి అరగదు కొందరికి. సో అలాంటి వ్యక్తులకు ఏం చేస్తాము అనేసి అంటే లైట్ గా పెంక మీద దీన్ని మనము వెంచుకుంటాము. అయితే హై ఇంటెన్స్ లెవెల్లో కూడా మనం ఎంచుకోకూడదు. మీడియం లో హీట్ పైన మనం ఎంచుకొని జస్ట్ చిటపటలు ఆడిపించేస్తే దీని లోపల ఉన్న అరోమా అద్భుతంగా బయట వెళ్తుంది. దానివల్ల ఏమవుతుంది అనేసి అంటే అరగడానికి ఈజీగా ఉంటుంది మనకు. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము అనేసి అంటే ముందుగా ప్యాన్ ని స్టార్ట్ చేస్తాం. సో నేనైతే వెయిట్ చేస్తాను ఎప్పుడప్పుడు లడ్డు తిందామని చెప్పి. ఓకే అండి. ఈ రోజుల లోపల ఏం జరుగుతుంది అనేసి అంటే పిల్లలు జిమ్లకు వెళ్తున్నారు. జిమ్లకు వెళ్ళినప్పుడు నాకు మొట్టమొదటిగా కనిపించే సమస్య ఏంటిది అనేసి అంటే వాళ్ళు బక్క చిక్కిపోవడము. అండ్ కొందరు డంబుల్స్ సేమ్ లేపడానికి ప్రయత్నిస్తారు కానీ ఒక డంబుల్లో బరువు ఎక్కువ ఉంటుంది, ఇంకో డంబుల్లో బరువు మొయ్యలేకపోతుంది అనేసి అంటారు. దానికి కారణం ఏంటిది అనేసి అంటే అందరు ఏమంటారు అనేసి అంటే పుట్టుకతోనే మనకు శరీరం ఒకటి బలంగా పనిచేస్తుంది, ఇంకోటి లోగా పనిచేస్తుంది, ఇది ఎక్కువ పనిచేయమనేసి కాదు. అయితే నాభి శాస్త్రం ఏం చెప్తుంది అనేసి అంటే శరీరం యొక్క నాభి జరిగిపోయినప్పుడు వన్ సైడ్ బ్యాలెన్స్ అవుట్ అవుతుంది అన్నట్టు మనకు. ఆ వన్ సైడ్ బ్యాలెన్స్ అవుట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే శరీరం యొక్క ఇంకో భాగం వీక్ గా పనిచేస్తుంది, బ్యాలెన్స్ తప్పుతున్నది. దాన్ని బ్యాలెన్స్ చేయాలి. సో మొదటిగా మనం ఏం చేద్దాము అనేసి అంటే పల్లీలు తీసుకున్నాం. పల్లీల్ని మనము లో ఫ్లేమ్ లోపల మనము దీన్ని హీట్ చేస్తాము. సో ఇప్పుడు మనం
కంటిన్యూ చేద్దాం. ఏమవుతుంది అనేసి అంటే అలా చేసినప్పుడు శరీరం అనేది వీక్ అయిపోతూ ఉంటుంది. అవును. అప్పుడు ఏం చేస్తాం మనము నాభి చికిత్స ద్వారా నాభిని సెట్ చేసి తద్వారా శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి. మనం బ్యాలెన్స్ చేసిన తర్వాత అప్పుడు వారిని జిమ్కి పంపిస్తాం. మనం ఆ జిమ్కి పంపించేస్తే మళ్ళీ అక్కడ తిన్న పదార్థాలు ఎక్కువ శ్రమిస్తాడు కదా. ఆ శ్రమించినప్పుడు కావాల్సినంత ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ దొరకవు మనకు. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇలాంటి ప్రోటీన్ లడ్డూని మనం తయారు చేసుకోవచ్చు. అయితే ఈ ఒక్క ప్రోటీన్ లడ్డు మనం ఎలా చేస్తాము అంటే అధికంగా జిమ్ చేసే వ్యక్తి ఉంటే 2 తినొచ్చు. పరిమాణం చిన్నగా ఇంత ఉంచుకోవచ్చు. లడ్డు సైజ్ ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ చాలా అద్భుతమైన ఇంగ్రీడియంట్స్. అండ్ సైజ్ కూడా పెద్దగా చిన్నగా. అండ్ ఒక లడ్డు అండ్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్. మిల్క్ ఏది? దేశవాళీ ఆవు పాలు ఉండాలి. స్వచ్ఛమైన ఆవు పాలు, దేశీయ ఆవు పాలు మనం తీసుకోవాల్సింది. సో అలా తీసుకోగలిగారు అనుకోండి అద్భుతంగా పనిచేస్తుంది ఇది. సో ఈ విధంగా మనము ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ని మనము హీట్ చేసుకుంటూ మనం వెళ్ళిపోతాము. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ విత్తనాల లోపల హీట్ ఎక్కి దానిలో ఉన్న అరోమా బయటకు వెళ్తుంది మనకు. అలా చేయగలగాలి మనము. ఇది చేస్తున్నాం. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఏవేవి వేయించినాం ఇప్పటిదాకా నుంచి? మనం పల్లీలు, అవిసె గింజలు, తర్వాత నువ్వులు, కొంచెం బాదం పప్పు లైట్ గా హీట్ చేస్తాము. అతిగా హీట్ చేసేది లేదు. అంటే ప్రతి ఐటమ్ లైట్ గానే హీట్ చేయాలి. సో దాని లోపల ఏది అన్నట్టు అంటే ఒకవేళ హెవీ హీట్ అయితే మన డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? 100%. ఎందుకంటే శరీరం ఏం చేస్తుందంటే బాడీలో వచ్చిన కార్బన్ పదార్థం ఏదైతే ఉన్నదో దాన్ని క్లీన్ చేయడానికి విపరీతంగా కష్టపడతా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు పదార్థాన్ని కాల్చి కార్బన్ పదార్థం తిన్నాం అనుకోండి, అది క్లీన్ చేయడానికి శరీరానికి హాని కలిగిస్తుంది. సో అయినంత మటుకు కార్బన్ లేని పదార్థాలు తిన్నది మంచిది. అందుకోసం ఏం చెప్తారు ముందు కాలంలో, అన్నం వండిన తర్వాత మాడు తినద్దురా అని అంటారు. కారణం ఏంటంటే కార్బన్ మాడిందంటే పదార్థం కాలిపోతే నల్లగా అయిపోతుంది కార్బన్ అన్నట్టు. అది శరీరం ఎఫెక్ట్ అవుతుంది. సో బాడీ శుద్ధి చేసుకోవడానికి శుద్ధమైన పదార్థాలు తీసుకోవాలి. ఓకే. సో ప్రతిదీ తీసుకొని పెంచుకోవాలంటే చూడండి ఎంత తొందరగా అవుతుంది ఇది. ఫస్ట్ అది వేడి కావడానికి టైం పడుతుంది అంట. అంతే. ఇప్పుడు చూడండి ఇంగ్రీడియంట్ చూడండి ఇప్పుడు ఎంత తొందరగా హీట్ ఎక్కిపోతుంది ఇది. సో నాజుకైన పదార్థాలు, అద్భుతమైన పోషక పదార్థాలు ఉన్న పదార్థాలు ఇవి. ఈజీగా బర్న్ అయిపోతుంది. సో అయిపోయింది. కొంచెం హెల్ప్ జల్దీ తీసుకోవచ్చు. కొంచెం హెల్ప్ చేస్తారా? తప్పకుండా. ఇది ఓకే, నేను పడతాను, మీరు కింద పెట్టమ్మా. నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెం పిస్తాలు. ఓకే. సో అన్న అయితే ఆల్మోస్ట్ లాస్ట్ అదొకటి ఉన్నట్టుంది కదా పిస్తా. ఆల్మోస్ట్ ఇవన్నీ జల్దీ హీట్ అయిపోతాయి. సో ఇది ఒకటి టైం పడుతుంది మనకు, స్టార్టింగ్ ఒకటే టైం పడుతుంది. పల్లీలు ఒకటి ఈ ప్యాన్ ని వేడి చేసుకోవడానికి మనకు కలిగే సమయము, మిగతాది వచ్చిన హీట్ ఒకసారి స్టార్ట్ అయిపోయిందంటే దానిపైన చెంచాతో కదిలించడం అని రావాలి, లేదు అని అంటే ఈ ప్యాన్ ని కదిలిస్తూ టాస్ చేయడం అని రావాలి. ఇది కరెక్ట్ రావాలి. ఇది కరెక్ట్ చేయగలిగితే అయిపోతుంది. ఉన్న విత్తనాన్ని కరెక్ట్ ఫ్లేమ్ మీద మనం దాన్ని వేడి చేయగలుగుతాము. సో ఎప్పుడు కదిలిస్తూనే ఉండాలి, ఆపద్దు. ఆపితే మాడిపోతుంది. సో మాడు మనకు పనికిరాదు. సో ఇప్పుడు చెప్పారు కదా అలా. నేనైతే వెయిట్ చేస్తున్నా లడ్డు ఎప్పుడెప్పుడు తిందామా. సో వస్తుంది అయిపోయింది. సో ఇది అయిపోయింది మనకు. సో హెల్ప్ చేయొచ్చా? ఓకే. సో ఇలా దీని లోపల మళ్ళీ మనం కావాలంటే ఆకురోట్ కూడా వేసుకోవచ్చు. ఓకే. అండ్ తర్వాత వచ్చేసి దీని లోపల మళ్ళీ కిష్మిష్లు అంటాం కదా, ద్రాక్ష పండ్లు, ఎండు ద్రాక్షలను కూడా వేసుకోవచ్చు. అయితే మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటిది అని అంటే అవిసె గింజలు కాబట్టి వీటిని మనం చూసుకుంటాం. ఓకే. సో ఈ విధంగా మన హీట్ ప్రాసెస్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అని అంటే గ్రైండర్, దానికి కొంచెం మనం పౌడర్ చేసుకుంటాము. సో ప్రతి ఐటమ్ గ్రైండర్ చేయాలంటారు? కొన్ని గ్రైండ్ చేస్తాం, కొన్ని కచ్చపక్క దంచుతాము. ఓకే. ఇప్పుడైతే మనం గ్రైండర్ తీసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది అనేసి అంటే దీని లోపల అవిసె గింజలు, పల్లీలు, నువ్వులు, వీటిని మనము పౌడర్గా చేసుకుంటాము.
మిగతా పదార్థాలని కచ్చపక్కగా వేస్తాము. ఎందుకని అంటే నములుతూ ఉంటే ఆ క్రంచి టేస్ట్ వచ్చి అలా పంటి కిందకి వెళ్తుంటే ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది కదా టేస్ట్. సో మనము అలా కచ్చపక్కగా దంచేసుకుంటాం వాటిని. అండ్ దాని లోపల కొంచెం బెల్లాన్ని నెయ్యిని వేసుకుంటూ మనము దీన్ని గ్రైండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఓకే సో వ్యూస్ ఎல்லாம் గ్రైండ్ చేస్తున్నాం. సో చూద్దాం మనం కూడా. సో నేను కూడా ఫుల్ వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు లడ్డు తినాలని చెప్పి. సో మన డాక్టర్ గారి చేతుల నుంచి ఫస్ట్ టైం లడ్డు తింటున్నా. ఓకే సో మనం ముందుగా సో గ్రైండర్ అయితే పెట్టేస్తున్నాము. సో గిర్ర తిరుగుతా చూసినావా, నాకు కూడా అట్లా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు లడ్డు తినాలని చెప్పి. సో ఫస్ట్ అవిసె గింజలు అంటే హీట్ ఉన్నా పర్లేదు అని వేసుకుంటే కూల్ అయిన తర్వాత వేసుకోవాలి. అయితే అందరు ఏం చేస్తారు అనేసి అంటే పల్లీల మీద ఉన్న పొట్టును తీసేస్తూ ఉంటారు. ఏవైతే పల్లీలు ఏవైతే ఉన్నాయో వెంచిన తర్వాత ఈ పొట్టును తీసేస్తూ ఉంటారు. కాకపోతే ఈ పొట్టులో కూడా అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అవి మన శరీరం యొక్క ఇమ్యూనిటీని పెంచడానికి ఇది పనిచేస్తుంది. ఇది హై ఫైబర్, దీన్ని వేస్ట్ చేయకూడదు. ఓకే పొట్టు సో ఇప్పటి వరకు తెలియదు నాకు దీని వల్ల ఇంత యూజ్ అని. సో మా మమ్మీ కూడా వేసి బయట వేస్తుంటారు. అది వేయకూడదు, అది అద్భుతంగా పనిచేస్తుంది. ఫైబర్ కాబట్టి. అందులో ఫైబర్ ఉంటుందా? ఫైబర్ అద్భుతంగా ఉంటుంది. సో దీన్ని మనం గ్రైండర్ వేసేసుకుంటాం. అంటే మొత్తం అది పౌడర్ అయ్యే వారికి మనం దాన్ని రోల్ చేస్తూనే ఉండాలంటే. అంటే ప్రతి ఒక్క ఐటమ్ వేసుకోవాలి. కొన్ని ఐటమ్స్ 3 ఐటమ్స్. ఓకే 3 ఐటమ్స్ వేసుకో, గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు పౌడర్ అయింది. ఇది ఒక బౌల్లో మనం షిఫ్ట్ చేసుకుంటాం ఇలా. ఓకే మొత్తం అంతా ఇట్లా పొడిలా అయ్యేటట్టు మొత్తం ఒకటేసారి వేసుకోవాలి అందులో. ఓకే సో నెక్స్ట్ చూస్తూ ఉంటే చేస్తుంటే మీకు ఒక అరోమా వస్తుంది, గమనిస్తున్నారా? అవును, పల్లీల స్మెల్. సో నెక్స్ట్ అవిసె గింజలు. ఓకే అరిసె గింజలు. ఓకే మరి కొద్దిసేపటినైనా మన ప్రోటీన్ లడ్డు చూడబోతున్నాం. యా అంటే సేమ్ ఇది కూడా అట్లా మొత్తం ఇట్లా పిండిలా ఐటెం చేసుకోవాలి. టోటల్ అయిపోలేమో, టోటల్ ఇట్లా పిండిలాగా అయిపోవాలి అది. అవునా? సో అంటే మొత్తం ఇప్పుడు లడ్డు ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? కరెక్ట్గా అన్ని వస్తువులు మనకు రెడీ ఉంటే విత్ ఇన్ 30 to 40 minutes లో మనకు లడ్డు తయారైపోతుంది. ఓకే రెడీ అయిన వెంటనే తినొచ్చా మనం లడ్డుని? లేకపోతే కొంచెం అలా ఏం లేదు. ఓకే ఆయుర్వేదం ఏం చెప్తుంది అనేసి అంటే చల్లారిన వస్తువులు తినకూడదు. సో చల్లారింది అనేసి అంటే ఆ శరీరానికి పనికిరాదు. ఓకే సో నార్మల్ టెంపరేచర్ లో నార్మల్ ప్రకృతిలో ఎలా ఉంటుందో దాన్ని ఆస్వాదిస్తేనే అద్భుతంగా పనిచేస్తుంది. శరీరం అనేది మనది వేడిగా ఉంటుంది కాబట్టి చల్లటి వస్తువులు వేయకూడదు. అందుకోసం ఫ్రిడ్జ్ లో పెట్టడం లాంటివి ఏం చేయకూడదు. సో అంటే చాలా మంది ఇప్పుడు రొటీన్ గా డే టు డే లైఫ్ లో కూడా ఫ్రిడ్జ్ లో పెడతారు. ఫ్రిడ్జ్ లో పెట్టిన వెంటనే మీకు బాగానే ఉంటుంది, తీసిన వెంటనే తినాలి. లేకుండా మళ్ళీ దానికి ఎక్కువ సమయం పెట్టేసేస్తే అది పాడైపోతుంది. ఓకే ఎందుకంటే దాని కాలాన్ని అక్కడ మీరు స్తబ్దం చేసేస్తున్నారు, అక్కడ ఆగిపోతుంది మీ కాలము. మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ దాని కాలాన్ని రొటేట్ చేసేసరికి దాని యొక్క కాలం గతి అనేది ఫాస్ట్ గా అయిపోయేసి పదార్థం అనేది అక్కడక్కడ చెడిపోతుంది. సో డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన పదార్థాలను ఒక్కసారి తీసిన తర్వాత ఇమీడియట్లీ వండుకొని తినేసేయాలి. అవును, మళ్ళీ అది చల్లారక ముందే తినాలి. అదొకవేళ చల్లారిపోతే అది ఇమీడియట్లీ పాడైపోతుంది, ఫార్మెంటేషన్ అయిపోతుంది. ఓకే ఓకే అంటే ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత కూడా తీసినప్పుడు వెంటనే తినాలి, ఇక్కడ మళ్ళీ దాన్ని హీట్ చేసి తింటే ఖరాబ్ అయిపోతుంది. 100% అలాంటివి తినకూడదు. ఇప్పుడు అందరికి అధిక బరువు, రక్తపోటు సమస్య ఇవన్నీ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ చల్లారిన వస్తువుల్ని మళ్ళీ వేడి చేసుకొని తినడమే. ఉదాహరణకు మీరు అందరు తినేటి ఎక్కడ బయట చైనీస్ ఐటమ్ ఏవైతే ఉన్నాయో వాడు పొద్దున ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అన్నాన్ని పొద్దున చేస్తాడు, తర్వాత ఏం చేస్తాడు నూడిల్స్ చేసి పెడతారు. అన్ని చేసిన తర్వాత వేడి చేసుకుంటే మీకు ఇస్తాడు. సో ఇప్పుడు మీకు ఏ పదార్థం తింటున్నట్టు ఇప్పుడు మీరు పదార్థాలు తింటున్నాం అన్నట్టు. అది అందరు గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్ ఫుడ్ తిన్నప్పుడల్లా ఇగో డాక్టర్ గారు చెప్పినదే గుర్తుపెట్టుకోరు. సో మీరు చెప్తున్నా నాకు కూడా భయం అవుతుంది. ఇక్కడ అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటిదంటే పొద్దున మంచిర్యాలు మొత్తం నూనెలో గోలిచ్చిన నూనెని వేడెక్కింది కదా, ఆ నూనె చల్లార్చి మళ్ళీ దాన్ని తాలింపు వేయడానికి ఈ నూనె యూజ్ చేస్తాడు వాడు.
మళ్ళీ ఈ శాకాహారులు ఉంటారు కదా, వాళ్ళు ఏదో వెజిటేరియన్స్ అనుకుంటారు. అక్కడ పోయిన తర్వాత చికెన్కి వీకెండ్స్ అవన్నీ వేయించిన ఏదైతే నూనె ఉంటుందో దాన్నే వీడు దీంట్లో యూజ్ చేస్తాడు. అవును. సో వారి యొక్క భ్రష్టు పట్టిపోయినట్టే కదా, హెల్త్ కి చాలా డేంజరస్ అంటారు ఫుడ్. ఇంకోటి వేడి చేసిన నూనెని మళ్ళీ చల్లార్చి మళ్ళీ వేడి చేసి తింటే అది విషమే. ఓకే, విషం. LDL, లో డెన్సిటీ లిపోప్రోటీన్ తయారవుతుంది. దానివల్ల అధిక బరువు ఇవన్నీ రావడానికి, రక్తపోటు సమస్య రావడానికి, మళ్ళీ పక్షవాతం ఇది రావడానికి కూడా మెయిన్ కారణం ఏంటిదంటే ఈ నూనెలే. చాలా మంది అదే తింటారు ఎక్కువ. అంటే ఒక హాఫ్ అన్ అవర్లో మనం లడ్డు ప్రిపేర్ అయిపోతుంది అన్ని కరెక్ట్ ఉంటే హాఫ్ అన్ అవర్లో లడ్డు. అంటే ఇది లడ్డు షాప్లలో అమ్ముతారా? షాప్లలో అమ్మరు కానీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మనకు కావాలని అంటే మన చికిత్సాలయం లోపల అవైలబిలిటీ ఉంటుంది. ఓకే. దీని యొక్క రేటు మారుతూ ఉంటుంది ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ రేట్ సేమ్ ఉండదు కాబట్టి. అవునవును. మొత్తం పౌడర్ చేసేసాం మనం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు సెసమి సీడ్స్, మన నువ్వులను యూజ్ చేస్తున్నాం. సో మాక్సిమం ఇది కూడా జల్దీ అయిపోతుంది, ఇది కూడా తొందరగా అయిపోతుంది. సో ఇంకా ఏముంటాయి ఇంకా చేసుకోవాలి? దీంతో పాటు మనము కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తాం దీనికి. నువ్వులతో పాటు కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను. ఎన్లో యాడ్ చేయాలి కదా మనం, ఇందులో యాడ్ చేస్తాం. దాన్ని కూడా దాంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే ప్రతి ఐటమ్ లో యాడ్ చేసుకోవచ్చు. ఈ బెల్లం దేనికోసం అనొచ్చుకో? శరీరంలో రక్తం తయారు కావడానికి, బలానికి. నేను స్వీట్నెస్ కోసం అనుకున్నా. స్వీట్నెస్ అయితే ఎట్లయినా ఉంటుంది, ఎప్పుడైనా నోరు తీపి కావాలని కోరుకుంటుంది కదా, అందుకోసం కొంచెం స్వీట్. ఇది జెల్ అయిపోయింది అన్ని దాంతో. అద్భుతంగా ఉంది. ఇంకోసేపు పెడతామా? సో నువ్వులు బెల్లాన్ని దాన్ని ఒక బౌల్లో మిక్స్ చేసుకుంటాం మనం. సో మనకి ఇంకొంచెం బెల్లం కావాలనిపిస్తుంది కాబట్టి కొంచెం మళ్ళీ బెల్లం వేసుకుందాం దీంట్లో. ఓకే. అండ్ డైరెక్ట్ బెల్లాన్ని చేస్తే ముద్దగా మారిపోతుంది కాబట్టి మనం కొంచెం తీసుకున్న పౌడర్ని దీంట్లో కొంచెం వేసుకుందాం. ఓకే. అంటే ప్రతి దాంట్లో బెల్లం వేసుకోవచ్చు అనమాట. అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్క దగ్గర మిక్స్ అవుతున్నాయి కదా. ఓకే. అయితే మనకు లడ్డు కట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఏంటిది అంటే బెల్లం. అవును. బెల్లం లేని వారు ఏం చేయొచ్చు అనేసి అంటే హనీ యూజ్ చేయొచ్చు. బెల్లం లేకుండా హనీ యూజ్ చేసుకోవచ్చు. తేనె యూజ్ చేసుకోవచ్చు. అయితే తేనె మరియు నెయ్యి సమపాలలో అయితే విషం అయిపోతుంది. సో తేనె యొక్క మాత్రను ఎక్కువ పెంచండి, నెయ్యిని తగ్గించండి, లేదంటే నెయ్యిని పెంచండి, తేనెని తగ్గించండి. ఇలా చేసేస్తే శరీరానికి ఆరోగ్యానికి మంచిది. సమంగా తీసుకోకూడదు ఎప్పుడు. ఓకే. అంటే రెండు తీసుకుంటే హెల్త్కి మంచిది కాదు, విషం అవుతుంది అంటున్నారు. అయితే తేనె అండ్ నెయ్యి రెండు సమపాలలో తీసుకుంటే విషంగా మారుతుంది. ఏదన్నా ఎక్కువ తక్కువ తీసుకోవాలి, బట్ ఒకటే లెవెల్లో తీసుకోవద్దు. అందుకోసము మీకు తెలియదు కాబట్టి హనీ యూజ్ చేయకండి, బెల్లాన్ని యూజ్ చేసేసుకుంటే రిలాక్స్ అయిపోవచ్చు. లేకపోతే ఆ టెన్షన్ మీరు ఎక్కడ తట్టుకోగలుగుతారు. లడ్డు టెన్షన్. సో ఇంకా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం మనిషి అంటే బాదం పప్పు, ఓకే, బాదం, మళ్ళీ వచ్చేసి కాజు అండ్ పిస్తా. వీటిని మనం ఏం చేస్తాం మనిషి అంటే కచ్చపక్కగా చేసుకుంటాం. ఓకే. సో ఇవన్నీ కూడా గ్రైండ్ చేస్తాం కచ్చపక్క. ప్రతిదీ మనం గ్రైండ్ చేయాల్సింది కచ్చపక్క. అంటే లిటిల్ బిట్ కొంచెం.
ఎవరైనా ఓపిక ఉన్నది అనేసి అంటే నైఫ్తో బాగా కట్ చేయగలుగుతారంటే వీటిని నైఫ్తో కట్ చేయొచ్చు, లేదంటే దంచడానికి ఏదైతే మనం యూజ్ చేస్తామో పారంపరిక పద్ధతుల లోపల దాన్ని దంచుకోవచ్చు. ఓకే, దీన్ని కూడా మొత్తం పిండిలా చేయాలా లేకుంటే పిండి ఏం అవసరం లేదు, కచ్చపక్క దంచేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే పంట కింద వస్తే మనకి టేస్ట్ వస్తుంది, ఫీల్ ఉంది కదా. అవునవును. ఓకే, సో ఆల్రెడీ లడ్డూలాగా అనిపిస్తుంది అది. అది ఓకే. సో నెక్స్ట్ కొంచెం వచ్చేసి మనము బాదాం ఏంటిదంటే అద్భుతమైన రక్తాన్ని తయారు చేస్తుంది, శరీరం లోపల ఎనర్జీ లెవెల్స్ ని విపరీతంగా బూస్ట్ చేసేస్తుంది. ఒకవేళ బాగా మీరు అలసిపోయినరు, శరీరం బాగా అసలు పనిచేస్తలేదు అని అంటే ఇది మన ఖజూర్ని తీసుకొని, ఈ పెయింట్ ఖజూర్ అంటాం దీన్ని, ఇది మెత్తగా ఉంటుంది. దీన్ని ఒక ప్రక్రియ లోపల గట్టిగా ఉన్న ఖజూర్ని మెత్తగా చేస్తారు అన్నట్టు. దీన్ని ఒకటి తింటే చాలు, శరీరం ఇమీడియట్లీ బూస్ట్ అవుతుంది, గ్లూకోజ్ పర్సెంటేజ్ ఎక్కుతుంది. పెయింట్ ఖజూర్ అంటాం మనం, షాప్ లో కూడా దొరుకుతుంది. సో మనం దీన్ని గ్రైండర్లో వేసుకొని కొంచెం లైట్ గా మెత్తగా చేసుకుందామండి. శంక వేసుకుందాం, అందులో ఇంకొంచెం వేసేసుకుందాం దీంట్లో. సో ఇవి ఖజూర్లు అండి. అయితే దీంట్లో విత్తనాలు ఉంటే విత్తనాలు తీసేసుకోవాలి. ఇందులో కూడా విత్తనాలు ఉంటాయా? దీంట్లో కూడా విత్తనాలు ఉంటాయి, సీడ్లెస్ ఇవి. అట్లా సరిపోతుంది ఇంత. ఓకే, సో దీన్ని మనం గ్రైండ్ చేసుకుంటాం. ఇది కొంచెం డిఫరెంట్ కదా గ్రైండ్ చేసుకోవాలంటే. ఇది కూడా కచ్చపాకలా చేసుకోవాలా లేకుంటే టోటల్ చేసుకోవాలి? అయిపోద్ది. ఓకే, యాక్చువల్లీ దీన్ని దంచుతాం మనం. ఓకే, దంచుతా ఉంటే ఇది మెత్తగా అవుతా ఉంటుంది. సో ఇలా, సో దీని లోపల సరిపోతలేదు దీనికి ప్రెషరు, సో బ్లేడు, సో చేతిని మనం దంచేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఇది లేని పక్షంలో ఏం చేయొచ్చు అనేసి అంటే, బాదాం ఉంది కదా, దీన్ని ఇలా చేత్తో తీసుకొని దంచలేని పక్షం లోపల ఇబ్బంది అవుతుంది నాకు అనేసి అంటే చేత్తో ఇలా విడదీసేయండి. ఓకే, ఇలా విడదీస్తూ మనం వేసుకోవచ్చు మొత్తం. ఈ విధంగా వేసేసుకుంటే పీసుగా విడిపోతుంది. అండ్ ముద్ద కట్టినప్పుడు మనకు పట్టేసుకుంటుంది అన్నట్టు. ఓకే, ఈజీ మెథడ్ ఇది. సో ఈ దంచే కార్యక్రమం అయితే ఇవాళ అయిపోయింది. నెక్స్ట్ మనము దీన్ని ఎలా కలపాలన్నది చూపిస్తాను మీకు. ఓకే, సో చాలా రుచిగా కనిపిస్తుంది నాకైతే చూడడానికి, అది చాలా అద్భుతంగా ఉంది, అది చూస్తుంటే తినాలనిపిస్తుంది. సో ఇప్పుడు మనము ఫైనల్ స్టేజ్ కి వచ్చేసామండి లడ్డుకి. అమ్మా, సేపు అయితే తినొచ్చు కదా. ఫైనల్ స్టేజ్ అండి ఇది. ఓకే, సో దీనిలో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని బాగా ఎట్లయితే పిండి మనము నలుపుతామో అలా దీన్ని నలపాల్సి వస్తుంది. నలిపిన తర్వాత మనం లడ్డు చేసుకుంటాము. దీనికి మనము యూజ్ చేసేది ఏంటి అంటే నెయ్యి. అండ్ టేస్ట్ కోసం మనం తీసుకోవాల్సింది యాలక్కలు. కొంచెం యాలక్కల్ని మనం దీంట్లో వేసేసి దంచుదాము. సో ఇవేంటివి డాక్టర్ గారు? బెల్లం అది బెల్లం అండి. ఓకే, స్మెల్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కదా. ఇప్పుడు ఈ ఇలాచీలు మనము దంచేసాము, పౌడర్ చేసాము, దీంట్లో కలుపుకుంటాం. ఈ ఇలాచీ స్మెల్ ఎక్కువ ఉంది గురూజీ. దీని లోపల క్వాలిటీస్ ఉంటాయి, 1, 2, 3 క్వాలిటీస్ లో ఉంటాయి. దీని లోపల మనం చూసుకోవాల్సి వస్తుంది. అయితే ఎంత మంచి క్వాలిటీ ఉంటే ఏదైనా సరే ఇంగ్రీడియంట్స్ మనం చేస్తున్నాం అని అంటే కొంచెం డబ్బుకు చూసుకోకుండా మంచి ఇంగ్రీడియంట్స్ ఒకవేళ మీరు తీసుకోగలిగితే మనం తీసుకుంటున్న పదార్థం కూడా అట్లనే అద్భుతంగా పనిచేస్తుంది. అవునండి. సో ఇప్పుడు మనం దీన్ని మెత్తగా లడ్డు కలుపుతాం. దాన్ని మొత్తం గట్టిగా వేసుకోలేము, అట్లా మొత్తం స్మూత్గా. అంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుంది లడ్డు చేసుకోవాలంటే. కరెక్ట్ మెహనత్ అయిపోయింది. ఎక్కువ ఇంగ్రీడియంట్ తీసుకున్నాము అంటే 1 గంటన్నర పడుతుంది. కొంచెం తీసుకున్నాము అని అంటే 40 నిమిషాలు అయిపోతుంది. ఒక 2-3 లడ్డూలు తీసుకోవాలని కూడా జల్ది అయిపోతుంది. అవును. మెయిన్ ఏంటంటే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి కొంచెం చూసుకొని తీసుకోవాలి. ఖర్చు పోతే పోనీ కానీ మనకి ప్రోటీన్ అద్భుతమైన ఫుడ్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే జిమ్ లో పిల్లలందరూ పౌడర్ల మీద ఎగపడ్డారు. అయితే మనం లడ్డూల రేష్ అని మనం ఇక్కడ చేస్తున్నాము. లడ్డూలు ఒకవేళ చేయలేని పక్షంలో ఇలానే పౌడర్ చేసి 1-1.5 స్పూన్ తీసేసుకొని
పాలతో తాగేసినా కానీ ఎనఫ్ అయిపోతుంది. లేదంటే పాలలో దీన్ని కలుపుకొని తీసుకున్నా కానీ అద్భుతంగా పనిచేస్తుంది ఇది. ఓకే, అట్లా కూడా ఉందన్నమాట. పాలలో వేసుకొని తాగొచ్చు కూడా, వితౌట్ పాలు మిల్క్ కూడా. ఇప్పుడు ఇదంతా పౌడర్ అయిపోయింది కదా. అవును, ఇది ప్రోటీన్ పౌడర్ ఇదిగా ఇలా అనుకోవచ్చు. సో ఇప్పుడు లడ్డూలో కడుతున్నాం కాబట్టి లడ్డు. ఓకే, అలా. సో ఏ రూపంలో ఉంటే మనం ఆ రూపంలో ఇచ్చేసుకోవచ్చు. అవును. సో ఒక ప్లేట్ తీసుకుంటారండి. ఓకే, తప్పకుండా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇందులో ఎన్ని లడ్డూలు అయితే? 25 నుంచి 50 లడ్డులు అవుతాయి. 25 నుంచి 50 లడ్లు. ఓ సూపర్. సో మా వాళ్ళందరూ తినొచ్చు లడ్లు ఇప్పుడు. మా టీం అంతా లడ్లు తినొచ్చు ఇప్పుడు. సో దీంట్లో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటిదంటే అవిసె గింజలు మెయిన్ గా మనం తీసుకున్నాము. అవిసె గింజలు అద్భుతంగా పనిచేస్తుంది హెల్త్ కి. అవును. సో ఇప్పుడు దీంట్లో కొంచెం మనం నెయ్యి వేసుకుంటున్నాము. ఓకే, కంటెంట్ నెయ్యి ఇంతనే వేయాలని చెప్పి ఏమైనా ఉంటుందా? ఉంటుందండి. ఓకే. సో మనకు లడ్డూలు కట్టే విధంగా మనము తీసుకుంటాము. సో పాలు వేడిగా తీసుకోవాలి. ఒకవేళ పాలు లేని పక్షం లోపల మనం ఏం చేస్తాము అనేసి అంటే వేడి నీళ్ళు అనేసి తీసుకోవచ్చు. అద్భుతంగా పనిచేస్తుంది. ముందు కాలం లోపల మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇంటికి వెళ్ళిన తర్వాత సున్నుండలని, అవును, తర్వాత రవ్వ లడ్లని అవి గుర్తున్నాయి నాకు. అయితే దాని లోపల వేసే ఇంగ్రీడియంట్స్ ఏముంటుండే చెప్పు? డ్రై ఫ్రూట్స్. అవును. సో ఈరోజు మనం ఏం చేసాము, ఆ రోజుల్లో మనకు కొద్దిగా ఆదాయం తక్కువ ఉంటుండే కాబట్టి అప్పుడు ఏం చేస్తుండే అనేసి అంటే మన పిండిల్ని వాడేవాళ్ళు, అవును, రవ్వల్ని వాడేవాళ్ళు. వాటి లోపల వీటిని ఎక్కువ తింటే వీటిని డైజెస్ట్ చేయలేరు అనేసి అలా పదార్థాల్లో కలిపి మనకు లడ్లు చేసి ఇచ్చేవారు. ఇంకోటి ఇవి మనకు కంటిన్యూస్ గా తినడానికి ఇచ్చేవారు కాదు, పండగలకు ఇచ్చేవారు. అవును, రవ్వ లడ్లు. ఎందుకు అనేసి అంటే ఇప్పుడు చలికాలంలో ఉంది, చలికాలంలో ఈ లడ్లను మీరు తినాలి అనేసి అనుకున్నారు అనుకోండి, తిని అద్భుతమైన ఎక్సర్సైజ్ చేయండి, ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది, సంవత్సరం దాకా మీకు ఎటువంటి రకమైనటువంటి రోగాలు రావు. మెయిన్ థింగ్. తర్వాత వచ్చేసి ఈ లడ్డుల్ని మీరు ఎండాకాలంలో తినడానికి ప్రయత్నించేస్తే ఆ విధంగా జీర్ణం కాలేకపోతుంది, లేకపోతే హీట్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే సీజన్ ని బట్టి కూడా లడ్లు మారుతా ఉంటాయి, పౌడర్స్ మారుతా ఉంటాయి, దానిలో ఇంగ్రీడియంట్స్ చేంజ్ అవుతా ఉంటాయి. అంటే ఆ సీజన్ కి వేరే లడ్డు వస్తుంది. సో అది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో అవి కూడా చూసుకుందాం మనము. సో ఈ చలికాలంలో మాత్రము ఈ లడ్డు అద్భుతంగా పనిచేస్తుంది. అంటే పేర్లు ఏమైనా వేరే ఉంటాయా లేకపోతే ఒకటే పేరు ఉంటుందండి? లడ్డే, కాకపోతే దాని లోపల ఇంగ్రీడియంట్స్ మీకు మారిపోతా ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే తీసుకున్న ఈ యొక్క పప్పు దినుసుల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమనుకుంటానంటే నేనైతే ఆవు నెయ్యి. ఆవు నెయ్యి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనేసి అంటే బాడీని అంత అద్భుతమైన సౌష్ఠవాన్ని మనకు చేంజ్ చేసేస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా మన లడ్డూలు ఈరోజు పూర్తయినాయి. ఇంకొన్ని లడ్డూలు ఉన్నాయి, ఒక 2-3 కలిపేస్తాను, అప్పటిదాకా మనం మాట్లాడుకోవచ్చు. సో వెయిట్ చేస్తాను లడ్డూలు తినాలని. సో అనిల్ గారు మీరు జిమ్ చేస్తారా అండి? ఇప్పుడు పోతున్నా, నాకు అప్పుడు పోతుండే. సో మీరు ఏం చేయాలంటే మీ యొక్క నాభి స్థానాన్ని కరెక్ట్ ఉందా లేదా చూసుకొని మీ శరీరాన్ని సమస్థితిలో తెచ్చుకోండి, అంటే సంవహన క్రియ చేసుకోండి. మన హాస్పిటల్లో చేస్తాం మనము. సో అది చేసుకున్న తర్వాత శరీరం సమస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు జిమ్ వెళ్ళడం స్టార్ట్ చేయండి. అంటే ఇప్పుడు జిమ్కి వెళ్తే ఏమైతుంది? శరీరం సమస్థితిలో లేదు మీది, సో కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి. ఇంకోటి ఈ పదార్థాన్ని మనం తినాలి అని అంటే ఆ విధంగా మన డైజెషన్ కూడా కావాలి. మీ డైజెషన్ కూడా కొంచెం దెబ్బతినుంది, దాన్ని మీరు సెట్ చేసుకోవాలి. అవును, ఫుడ్ డైజెషన్ అంటే 100% మీరు చెప్పారు, ఎందుకంటే అడ్డమైన ఫుడ్ తింటాం కదా బయటకు పోతే. సో నాలాగా చాలా మంది యూత్ కూడా బయట ఫుడ్, బిర్యానీ కానీ లేకుంటే ఫాస్ట్ ఫుడ్ ఇలాంటి ఫుడ్స్ తిని కూడా సో చాలా మంది హెల్త్ ఖరాబ్ అంటే ఇప్పుడు ఏం మనకు తెలియదు కదా, సో ఫ్యూచర్ ఎఫెక్ట్ వస్తుంది. అయితే వయసులో ఉన్నాం కాబట్టి మనకు జఠరరసం ఏదైతే ఉన్నదో విపరీతంగా ఉంటుంది కాబట్టి మీకు అంత ఇబ్బంది ఏం కాదు. సో ఇప్పుడు ఏది తిన్నా కానీ అరిగినట్టుగా మనకు కనిపిస్తుంది, కానీ ఒక సర్టన్ టైం వచ్చిన తర్వాత శరీరం క్షీణించిన తర్వాత మీకు ఒక ఇబ్బందులు చూపిస్తూ ఉంటుంది. అండ్ ఈ లడ్డు శరీరాన్ని దృఢంగా ఉంచడం కాకుండా వీర్య శక్తిని కూడా బాగా విపరీతంగా పెంచిస్తుంది. మొత్తానికి అయితే మన లడ్లు అయితే రెడీ అయిపోయింది. సో ఇది ఇంకేం చేస్తుంది అంటే టెస్టోస్టెరాన్ లెవెల్ ని కూడా బాగా పెంచేసేస్తుంది. ఎందుకంటే దీని లోపల యూజ్ చేస్తున్న ప్రతి పదార్థము ఫుల్లీ ఆర్గానిక్ కాబట్టి. అవును, దీని లోపల మనం ప్రతిదీ మనము ఒక్కొక్క దినుసుని చెప్పుకుంటా పోతే మొత్తం రోజు కూడా మనకు కంప్లీట్ కాదు.
సో మొత్తానికి అయితే మన లడ్లు అయితే రెడీ అయిపోయినాయి. సో డాక్టర్ గారు అయితే లడ్లని రెడీ చేశాడు. సో నేనైతే ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి చెప్తున్నా వెయిట్ చేస్తున్నా తిందాం అని చెప్పి. సో ఇంకా 5 minutes లడ్డు తింటా. సో ఎట్లుంటుందో జెన్యూన్ రివ్యూ నేను ఇస్తా. ఖచ్చితంగా ఇస్తారు. మీరు లైవ్ లోని చూసుకుంటారు. మీరు ఇప్పుడు ఆడియో ఏమంటారు దీన్ని మన కెమెరా ముంగే లైవ్ లో చూద్దాము. సో ఇప్పుడు దీన్ని ఇక్కడనే ఆపేస్తున్నాను. కావాలంటే మళ్ళీ దీన్ని ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా లడ్లు చేయాలంటే ఇంకా చాలా చేసుకోవచ్చు మేము. ఈ విధంగా అద్భుతంగా లడ్డూలు తయారైపోయినాయి. ఇప్పుడు మన అనిల్ గారికి దీనికి ఇచ్చి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇది థ్యాంక్ యూ సో మచ్. మీరు టేస్ట్ చేసి చూడండి, తెలుస్తుంది. ఓకే. సో వ్యూయర్స్ నేను లడ్డు తింటున్నా. సో ఎందుకంటే మనం లైవ్ లో చూసాము ఎలాంటి ఇంటిగ్రేటెడ్ లో వాడినారో. సో నాకు చూసేటప్పుడే తినబుద్ధి అయింది. తిన్నాక నేనైతే మీకు తెలుసు నేను ఏది ఇచ్చినా జెన్యూన్ రివ్యూ ఇస్తా. సో ఎలా ఉందో నేను తినేసి చెప్తా. సో తింటున్నా డాక్టర్ గారు. సో వ్యూయర్స్ నేను తింటున్నా. అయితే ఒకటి ఇక్కడ ఎందుకు ఆపాను అనేసి అంటే తీస్తున్న ముద్దని చిన్న బయట తీసుకోవాలి, బాగా నమలాలి, రుచిని ఆస్వాదించాలి. అప్పుడే నీకు తెలుస్తుంది రుచి. ఒకటేసారి తినొద్దు అంటారు. తినొద్దు. ఓకే సూపర్, థ్యాంక్ యూ. యూ మస్ట్ బి చూ ప్రాపర్లీ చూ. సో దాని లోపలికి అరోమా మీకు వస్తూ ఉంటుంది. ప్రతి విత్తనం యొక్క వేరే వేరే రుచి మీకు తెలుస్తూ ఉంటుంది. దాంతో మైండ్ బూస్ట్ అయినట్టుగా మీకు ఆటోమేటిక్లీ మీకు తెలిసిపోతూ ఉంటుంది గమనిస్తూ ఉంటే. అండ్ మీకు తెలియకుండానే మీ కంటి లోపల తేజస్సు ఇట్లా బయటపడతా ఉంటుంది అది నములుతున్న కొద్ది. ఆసమ్ నాకు అన్ని డిఫరెంట్ టేస్టెస్ నా నోట్లో వస్తున్నాయి అనమాట. సో ఆసమ్ ఫీలింగ్ నాకు తింటుంటే ఇది. సో మైండ్ రిఫ్రెష్ లాగా కూడా అనిపిస్తుంది. సో వ్యూయర్స్ అయితే జెన్యూన్ రివ్యూ ఇస్తున్నా. ఏదో డాక్టర్ గారు పక్కన ఉన్నారు కాదు, నాకు నచ్చినట్టే నాకు నిజంగా అనిపిస్తానని చెప్తాలే కూడా నేను చెప్పాను. సో మీకు కూడా తెలుసు నిజంగా తింటే నాకు ఇట్లా చూ చేస్తున్నప్పుడు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇంకా తినాలి అట్లని నాకే తినాలనిపిస్తుంది. లాలాజలం కూడా అట్లనే స్రవిస్తూ ఉంటుంది అది తిన్నప్పుడు. చూడండి. సో అన్ని టేస్ట్ వస్తున్నాయి నాకు. ఆస్వాదించండి. సో ఈ రోజు లడ్డు అయిపోయింది. అనిల్ గారు టేస్ట్ చేస్తున్నారు. సో డాక్టర్ నాకు డౌట్ ఉంది, అడగండి. సో ఈ లడ్డు డైలీ ఎన్ని తినొచ్చు? ఒక్కటి ఎనఫ్ అయిపోతుంది మీకు. సో మళ్ళీ ఇంకో లడ్డు పిల్లలు కావాలంటే దీని లోపల సగం ఇవ్వాలి. సో బాగా శరీరం క్షీణించిపోయింది, బాగా వృద్ధాప్య దశలో ఉన్నట్టు అనిపిస్తే 2 ఇవ్వాలి. కాకపోతే ఎక్సర్సైజ్ చేయాలి కొంచెం. ఒకవేళ హెవీ తింటే ఏమైతుంది? హెవీ తింటే మీకు ఆకలి అయ్యేది మళ్ళీ మీకు, బాగా హెవీ ఫుడ్ అన్నట్టు ఇది. సో దీనిలో ఫైబర్ కూడా ఎక్కువ కంటెంట్ ఉంది కాబట్టి వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది ఇది. ఈ లడ్డు మా వ్యూవర్స్ కి కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? హరిఓం పంచగవ్య చికిత్సాలయానికి మీరు రావచ్చు. నిజామాబాద్ మరియు హైదరాబాద్ కొత్తపేట లోపల మన హాస్పిటల్ ఉన్నది. సో మీకు అడ్రస్ మరియు నంబర్ మీకు స్క్రీన్ పైన చూడొచ్చు. సో మీ యొక్క గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్, హరిఓం పంచగవ్య చికిత్సాలయం నుండి, అండ్ విత్ అనిల్ జీ. సో థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా, లడ్డు అయితే చూసినాం. ఆర్గానిక్ లడ్డు, నిజంగా చెప్పాలంటే ఇది ఆర్గానిక్ లడ్డే. సో నాకు కూడా టేస్ట్ అయితే సూపర్ అనిపించింది. సో మా డాక్టర్ గారు అయితే చేశారు. సో మీరు కూడా ఈ లడ్డు తినాలి అంటే మాత్రం ఇప్పటిదాకా డాక్టర్ గారు చెప్పారు కదా, కింద స్క్రోల్ అయితే నెంబర్కి అయితే కాల్ చేసేయండి. సో నాకైతే ఫుల్ లడ్డు నచ్చింది. ఎందుకంటే డే టు డే లైఫ్లో చాలా మంది ఈ డే టు డే లైఫ్కి అలవాటు పడి వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళ హెల్త్ని అలాగే వాళ్ళ కేర్ తీసుకోలేక వాళ్ళ హెల్త్ మొత్తం డిస్టర్బ్లో ఉంది. సో అలాంటి వాళ్ళకి మంచి ఎనర్జీ బూస్టింగ్ కోసం మనకైతే ఆర్గానిక్ లడ్డు అయితే మనం కూడా డాక్టర్ గారు ఆనంద్ గారు చూపించారు. సో నాకైతే ఫుల్ నచ్చింది. సో మీరు కూడా ఈ లడ్డు కావాలి, మీరు కూడా తినాలంటే మాత్రం కింద ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ యొక్క లడ్డుని మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇంకొక వీడియోతో మళ్ళీ మేము కూడా టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్.